మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం తల్లి మా వందనం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం తల్లి మా వందనం. చల్లని వెన్నెల కాంతులతో తెల్ల తెల్లని పువ్వుల సుగంధాలతో శోభనందజేసి మమ్ముల పరవశింపజేసి కిలకిల రవముల నవ్వులతో చిరుచిరు జల్లుల పలుకులతో సుఖాలనిచ్చే వరాల మా తల్లి. గలగల పారే జలపాతం నోరూరించే ఫలాల మధురం మలయ మారుతం వీచే సస్య శ్యామలాం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం వందే మాతరం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం వందే మాతరం. కోటి కోటి కంఠాలు పలికినవి కోటి కోటి ఖడ్గాలు లేచినవి ఎదలో సవ్వడి వందే మాతరం. ఎవరన్నారు అబలవని నీవే బహుబలధారినివి రక్షకురాలివి రిపు సంహారినివి. గలగల పారే జలపాతం నోరూరించే ఫలాల మధురం మలయ మారుతం వీచే సస్య శ్యామలాం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం వందే మాతరం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం వందే మాతరం. పాఠశాల గారికి ఇచ్చేసినందుకు మనం చాలా ధన్యవాదాలు. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. దేవుని సన్నిధిలో మనం ఇలా ఈరోజు జరుపుకోవడము, అందులో సార్ గారు మన సమావేశానికి రావడము నిజంగా మంచి శుభ పరిణామం సార్. సరే, ఈ సమావేశంలో సార్ గారిని తన అమూల్యమైన మాటలు కొద్దిగా చెప్పాలని మేము మా సంఘం తరఫున కోరుకుంటున్నాం సార్. సారీ, నేను మళ్ళీ ఇన్వాల్వ్ అయినందుకు క్షమించండి. సార్ మనకు సార్ వారితో మొట్టమొదటగా మనం మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులందరికీ చాలామందికి తెలుసు. ఈ సంఘం గురించి మేము మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తున్నాం సార్, మీ సహకారం కావాలి అని చెప్పి అడిగితే, శ్రీరామ్ మీకు ఏం కావాలి, వాహన రూపంలో కావాలా, ధన రూపంలో కావాలా, లేకపోతే ధాన్య రూపంలో కావాలా, ఏ రూపంలో కావాలి అని చెప్పి హార్ట్ఫుల్గా ఆ రోజు సహకరించబట్టి మనం ఈరోజు ఫోన్లో కూడా మీరు అసలు ఆశ్చర్యపోతుంది. క్షమించాలి అన్న ప్రత్యేకంగా మీకు మా తరఫున మీరు క్షమించాలి మాకు. ఎందుకంటే మీరు ప్రత్యేకంగా వస్తారన్న వచ్చి శ్రీరామ్ నేను బిజీగా ఎక్కడెక్కడ హైదరాబాద్ బెంగళూరులో ఉన్నాను, మీకు ఏం కావాలని చెప్పండి నేను చేసి పెడతానని చెప్పి అన్నారనమాట. సో ఇప్పుడు కూడా ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా శ్రీరామ్ అంత సవ్యంగా జరుగుతూ ఉందా అని అడిగితే నేను ఆశ్చర్యపోయాను. ఆల్రెడీ పిఎన్ అలాట్ చేశారు, వాళ్ళు చూసుకుంటున్నారు అన్న అడగడం అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సో ఇలాంటి వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం వారి యొక్క సేవని మనం కూడా వాడుకొని మనము కంపల్సరీ మరిన్ని మన అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటాం. వారి ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటాయని చెప్పి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అన్నగారి చేతుల మీదుగా మహిళా ఉపాధ్యాయులకు సన్మానం కూడా జరుగుతుంది. అంతకు ముందుగా మన ఉపాధ్యాయ సంఘాన్ని గురించి ఈనాటి ఈ సభ యొక్క విశేషాల గురించి అన్నగారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఒక రకంగా ఏదో మీకేదో మేము సహాయం చేస్తామనేటువంటి ఒక పదానికి అర్థం లేదు అని చెప్పేసి నేను మాట్లాడతాను. మనంతా ఇంతకుముందే మనం చెప్తున్నాం.
జాతీయ భావాలు కలిగిన ఒక కూటమి అంటారు. సో అందరం బంధువులు. వాళ్ళు మీరు ఒక రంగంలో పనిచేయచ్చు, మేము ఒక రంగంలో పనిచేయచ్చు, కార్మికులు బిఎంఎస్ రంగంలో పనిచేయచ్చు, విద్యార్థి పరిషత్ వాళ్ళు విద్యారంగంలో పనిచేయవచ్చు, సరస్వతి విద్యా మందిరాలు ఇట్లాంటి యొక్క స్కూళ్ళలో పనిచేయచ్చు. కానీ మనంతా కుటుంబం. సో కుటుంబంలో ప్రత్యేకించి సహాయం అనేది పరస్పర సహకారం అనేటువంటి మాత్రమే తోటగా గుర్తించుకోవాలి. రెండవది ఏంటంటే దీంట్లో మేడం గారు చెప్తూ మాకు చాలా అదృష్టం మాకు అనుకున్నాం. నేనేమనుకుంటానంటే ఇట్లాంటి సంస్థలు ఎంత బలపడితే అంత మాకు అదృష్టం. మీకు కాదు ఎందుకంటే మీరు ఉద్యోగం లేదు, మీరు రాజకీయాలకు రాలేదు. రాజకీయాల్లో వచ్చినప్పుడు చాలా కష్టం, అన్నీ మీరు పట్టాలో లేదో తెలియదు. రాజకీయ నాయకులకి ఎప్పుడు కూడా సమాజం బాగా ఉంటే చాలా సమస్యలు దొరుకుతాయి. మంచి రాజకీయ నాయకులు అతనికి మనం ఏం కోరుకున్నాం ఫస్ట్లోనే దీంట్లో ఉంది. భారతదేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లాలనే మహోన్నత సంకల్పంతో దేశ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం విద్యార్థుల సర్వాంగీణ ఉన్నతి కోసం దేశ భవిష్యత్తును నిర్దేశించే విద్యారంగంలో భావి తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వ్యవస్థలో జాతీయ భావజాలంతో దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఆపాస్. మొత్తం ఇది చాలు. ఈరోజు మనం చూస్తున్నాం వేరే వేరే దేశాల్లో ఉన్న సమస్యలు వాటి కారణంగా వాళ్ళు ఎంత నష్టపోతున్నారు. మన దేశంలో ఉన్న సమస్యల్ని ఎవరు పరిష్కరించాలి? బహుశా త్రేతాయుగమో ద్వాపరయుగమో అయితే మహాకాళి శక్తి ఆపరణలో నరేంద్ర మోడీ గారికి ఒక 1000 చేతులు 1000 కాళ్ళు 1000 బాంబులు అంతా ఆయన చేతిలో ఉంటే బహుశా త్రేతాయుగంలో అయితే జరిగేదేమో, లేదా ద్వాపరయుగంలో జరిగేదేమో. కృతయుగంలో అయితే ఏం లేదు, అందరూ బాగున్నారు కాబట్టి వాస్తవం. కలియుగంలో జరుగుతుంది అది. సో ఒక మనిషి అనేటువంటిది ఆధారంగా తీసుకుని లేదా ఒక వ్యవస్థ ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా తీసుకుని మనం అందరము కలిసి పని చేసినప్పుడు మాత్రమే అది సాకారం. చాలామంది ఏమంటారంటే నా ఇల్లు ఒకటే బాగుంటే చాలు అనుకుంటారు, నాకు ఒక్కరికి పెట్రోల్ ధర తగ్గితే చాలు అనుకుంటారు, నాకు ఒక్కరికి ఇంకేదైనా వస్తువులు వస్తే చాలు అనుకుంటారు, నాకు ఒక్కరికి ఏదైనా జరిగితే చాలు అనుకుంటారు. బాగానే ఉంటుంది, ఒక్కరికి జరిగినా కూడా బాగానే ఉంటారు. కానీ ఆ ఒక్కరికి జరిగేటువంటిది దేశం ఎప్పుడైనా ఇబ్బంది పడినా ప్రపంచంలో ఎక్కడో సమస్యలు వచ్చినా మనం నష్టపోతున్నామో లేదు. ఈరోజు యుద్ధం మనం చేస్తున్నాము, మనం చేయలేము. ఎక్కడో ఉక్రెయిన్ రష్యా యుద్ధం చేస్తుంది, ఇప్పుడు ఇరాను ఆ చుట్టుపక్కల దేశాలు, తర్వాత ఇక్కడ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం చేస్తుంది. మన న్యూస్లో అంతా ఎలా వస్తుందో చూస్తే కదా అయిపోయింది, పెట్రోల్ మొత్తం అంతా అయిపోయింది, ఇంకా మనమంతా మారణహోమం జరిగిపోతుందని టీవీలో చూస్తున్నాం. అంటే ప్రపంచమంతా కూడా శాంతిగా ఉన్నప్పుడే మనం కూడా శాంతిగా ఉంటామనేటువంటిది మొట్టమొదటిదైతే, దేశమంతా శాంతిగా వాజ్పేయి గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ అద్వానీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే మేము రాజకీయాల్లో నువ్వు ఒక్కరివి బాగుంటే కాదు, నీ చుట్టుపక్కల అందరూ బాగుండాలి, సమాజం అంతా బాగుండాలి, అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. సో ఈ వ్యవస్థలో మనవాళ్ళు నంబర్ తక్కువైనా కూడా ధైర్యంగా నిలబడి దీన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్న మీ అందరికీ కూడా నమస్కారాలతో తెలియజేస్తున్నాను. ఎందుకంటే బాగా ఉన్న చోట నువ్వేం పని చేయాల్సిన పని లేదు. బాగా శుభ్రంగా ఉండేటువంటి సెక్రటేరియట్ ఎక్కువ క్లీన్ చేయాలని చెప్పాలన్నా, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు దానికి డబ్బులు ఇస్తారు, మొత్తం క్లీన్గానే ఉంటుంది. బాగా ఉండే మినిస్టర్స్ క్వార్టర్స్ ఎక్కువ చేసేసి అలా క్లీన్ చేయమని చెప్పాలన్నా లేదు. ఎక్కడ చేయాలా? మురుగు కాలువలు ఉన్న చోట, స్లమ్స్ ఉన్న చోట అక్కడ మనం క్లీన్ చేయాలి. వాళ్ళకేం ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంటుంది, మొత్తం అంతా కూడా ఏం జబ్బు వచ్చినా కూడా వాడు హ్యాపీగా ఉంటాడు. ఇక్కడికి వస్తే వాడు తరతరాలు సంపాదించేటువంటిది కూడా పెళ్ళాం యొక్క ఆస్తులు లేకపోతే మాంగళ్యాలు తాకట్టు పెట్టి కూడా పని యొక్క ఆరోగ్యాన్ని బాగుంటుంది. అందుకే మోడీ గారు స్వచ్ఛ భారత్ అని పెట్టారు. విద్యారంగంలో ఎందుకని తీసుకొని వచ్చారు? మన జాతీయ దృక్పథాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క భారత సనాతన ధర్మం వేల సంవత్సరాలు, అది లక్షల సంవత్సరాలలో మనకు తెలియదు కానీ మనకు తెలిసిన చరిత్ర ప్రకారం అయితే వేల సంవత్సరాల పాటు బాగుంది. దాన్ని పెంచుకునే యొక్క వ్యక్తిత్వాన్ని మన యొక్క ఉపాధ్యాయుల్లో అంతా రావాలి. దురదృష్టవశాత్తు మెకాలే విద్యా విధానం కానివ్వండి, యొక్క వ్యక్తుల కారణంగా వాళ్లలో ఉన్న మత పిచ్చి కారణంగా ఈ యొక్క భ్రష్టత్వం అనేటువంటి మనకు వచ్చింది. అయితే దీన్ని కేవలం అది భ్రష్టత్వం వచ్చింది అనుకుంటే జరగదు.
పోనీ ఒకటేసారి అయ్యో మనం 50 మందే ఉన్నాం 100 మందే ఉన్నాం అనుకుంటే కూడా జరగదు. ఆర్ఎస్ఎస్ ప్రారంభించిందే 5 మందితో 1950. ఈరోజు ప్రపంచాన్నే శాసించేటువంటి ఒక స్థాయి లేదు. కాబట్టి మనం అందరం ఇంకా విస్తృతంగా ప్రయత్నం చేద్దాం. మన ధర్మాన్ని మన జీవితంలో ఆచరింపచేసుకుంటూ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆచరింపజేస్తూ, మనల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళందరూ కూడా మన సంస్థలోకి వచ్చేదానికి మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. దానికి బరువైనటువంటి ఒక పనులు చేయాల్సిన పని లేదు. మనం ఏ పద్ధతిలో ప్రవర్తిస్తున్నామో ఆ ప్రవర్తనే ఒక మార్గదర్శకం. మీరు ఎక్కడైనా చూడండి, కమ్యూనిస్టులు కాదు నక్సలైట్లు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళని వాళ్ళు చంపించేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నక్సలైట్లను నేరుగా కలిసినప్పుడు ఆర్ఎస్ఎస్ లాంటి దేశభక్తులు ఎవరూ లేరు సార్, మీ సిద్ధాంతం వేరే మా సిద్ధాంతం వేరే, మీరు కొట్టుకోవడంలో ఉంటాం, కానీ నిజంగా వస్తే మా సిద్ధాంతం కన్నా కూడా మీ సిద్ధాంతం చాలా బాగుంది అనేటువంటి నక్సలైట్లు కూడా చెప్తారు. అలాగే మన సిద్ధాంతంలో కూడా ఇప్పుడు ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఎఫ్ కానీ ఇంకా మిగతా కమ్యూనిస్ట్ సంస్థలు ఏమున్నాయో మనల్ని విమర్శిస్తూనే ఉంటాయి. వాళ్ళు ఎంతసేపు అయినా కూడా తాత్కాలిక ప్రయోజనము, ఆర్థిక ప్రయోజనం వరకు మాత్రమే మనకు. మన ఏబీవీపీ కానీ మన ఆపస్ కానీ అవి చూడాల్సిందే, అవి లేకుండా కాదు. సంస్థలు అనేటువంటి మనం ప్రొటెక్ట్ చేయాలి. దానికోసం మనం ఉద్యమాలు చేయాలా, అందరితో చేయాలంటే దాంట్లో ఏమాత్రం కూడా అలవాటు. కానీ వాటితో పాటు మన సంస్కృతిని కానీ నిలబడకుండా ఉంటే మనం నష్టపోతాం. ఈ విషయాన్ని మనం మిగతా టీచర్లు కూడా చెప్పి నేను చాలామంది చెప్తుంటారు, అదే వాళ్ళు నువ్వు కాంగ్రెస్లో ఉంటావా, కాంగ్రెస్లో ఉన్నాడు, కమ్యూనిస్ట్లో ఉంటావా, కమ్యూనిస్ట్లో ఉన్నాడు. అయితే కాంగ్రెస్లో ఉన్నప్పుడు నీ కారణంగానే కదా పార్టీ ఉండేది. నీ పార్టీ వాళ్ళకి ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం పనిచేయ, లేకపోతే ఓటు వేయమని చెప్పి ఇంతే చాలు. నువ్వు నా పార్టీ లేకుండా రావద్దు. మనం కూడా చెప్పచ్చు కమ్యూనిస్టులు నా సంఘం లేకుండా నువ్వు రావద్దాయి. కానీ ఈ సిద్ధాంతాన్ని నీ వాడితో చెప్పించు. రాహుల్ గాంధీ వీళ్ళు చెప్పించాలంటే అనుకుంటాం జరగదు కదా, వాళ్ళ మనస్తత్వాలు లేదు. అప్పుడన్నా వీళ్ళ జ్ఞానోదయం అవుతుంది. కాబట్టి సంఘం అనేటువంటిది ఏ రోజు అవసరం ఉన్నా కూడా మన కుటుంబంలో ఉంటా కలిసి పనిచేస్తాం. ఇదే విషయాలు కాదు, ఏ విషయాలైనా కూడా దానికోసం నేనొక్కడే కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ, విద్యార్థి పరిషత్ వాళ్ళు కానీ అందరూ మీ అందరితో కూడా తోడుగా ఉంటాం. మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఇస్తాం. మీరు కూడా సమాజానికి అవసరమైనప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ. ఈరోజు ఆ పరిస్థితి. గురువుని ఆల్మోస్ట్ ఆల్ ఒక రకమైనటువంటి ఒక ఏమంటారు అకౌంటెంట్ లాగా చూసేటువంటి ఒక పరిస్థితి కూడా వస్తుంది. వీటన్నింటిలో మార్పు రావాలి. అదే ఫిన్లాండ్లో అయితే గురువుకు అత్యున్నతమైనటువంటి ఒక స్థానం ఉంటుంది. అందుకే ఆ దేశంలో ఎవ్వడు కానీ చదువుకోలేనటువంటి వాడు లేడు, ప్రతి ఒక్కరికి చదువు ఉంటుంది. ఆ చదువును కూడా చాలా ప్రేమగా, బాధ్యతగా, కన్న కొడుకుకు చెప్పేదానికన్నా ఎక్కువ బాధ్యతగా చెప్తారు ఫిన్లాండ్. ఆ సంస్కృతి మనకు రావాలి. ఇది మనకు ముందుండేది. ఈరోజు మనం ఫీజులు వసూలు చేస్తున్నాం. గురుకులాల్లో ఏం వసూలు చేసేవాళ్ళు? మన పాతకాలంలో కృష్ణుడు ఉన్నాడు, సందీపుడు యొక్క మనుషుడు, ఆయనకి ఫీజు లేదు. కృష్ణుడితో పాటు ఉండేటువంటి యొక్క లేబర్ కూడా ఫీజు లేదు. అప్పుడు సిద్ధాంతం ఏంటంటే ఎక్కడుండే రాజులు లేకపోతే ఉన్నటువంటి షావుకారులు ఎవరో మొత్తం అంతా డబ్బులు ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరికీ విద్య నేర్పించేవాళ్ళు. ఆ విద్య అనేది ఎలా ఉండేటువంటిదంటే మిగతా ఆలు ఇవన్నీ కూడా మామూలు అయితే వృత్తి విద్య. అతనికి కార్పెంటరీలో ఇంట్రెస్ట్ ఉందా, కార్పెంటరీలో కోర్పించేవాడు. యుద్ధ విద్యలో ఇంట్రెస్ట్ ఉందా, యుద్ధ విద్యలో కోర్పించేవాడు. ఈ రోజు టెక్నాలజీలు ఏమొస్తే అవన్నీ కూడా చేసేవాడు. అందుకే ఆ రోజుల్లో చదువు అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రేమగా చదువుకునేవాడు. చదువు అంతా అయిపోయిన తర్వాత, సంపాదించిన తర్వాత అతను గురుకులానికి అంతో ఇంట్లో ఇచ్చేవాడు. ఫీజు అన్న పదమే మన యొక్క ధర్మశాస్త్రంలో లేదు. బహుశా మనం కూడా అట్లాంటి విద్యనే కొనుక్కోవాలి. బహుశా 400 సీట్లు వచ్చే మోడీ గారు అటు విద్యా వైద్యం ఫ్రీ చేసిందులేమో, కానీ మనం కూడా మన సంస్థల్లో ఎలా చేయాలంటే మనకు, మన పిల్లలకి, మన కుటుంబాలకి అందరికీ కూడా నాణ్యమైన విద్య, సాంస్కృతిక విద్య, దేశభక్తి విద్య, కుటుంబ విద్య ఇవ్వాలనేటువంటి విషయాన్ని మనం వీలైనంతగా దాని ఫలితం ఎంత వస్తుందో పక్కన పెట్టి ప్రచారం చేసేటువంటి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వీలైనంత ఈ ప్రచారాన్ని ముమ్మరం చేయండి. దాంట్లో ఏదైనా అవసరం ఉందనుకుంటే మా పార్టీలలో ఎవరికైనా మీరు చెప్పండి, తప్పనిసరిగా మేము చూపిస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చాలా మంచి విషయాలు అన్నగారు మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మహిళా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని లక్ష్మీ ప్రసన్న మేడం గారు ఆధ్వర్యంలో. మహిళా దినోత్సవం కాబట్టి అది కూడా మర్చిపోయాం. అంటే మా మెదడు చిన్నవి కదా, మీ అంత ఉంటాం.
చాలా మంచిది. ఒక్క మహిళకి గౌరవం ఇచ్చేటువంటి ఏకైక ధర్మం మన సనాతన ధర్మం. అంతేకాకుండా దేవతలను మనం పూజిస్తాం. అయితే దేవీ దేవతల యొక్క చిత్రపటాల్లో వాళ్ళ చేతుల్లో కూడా ఆయుధాలు. ఎందుకు ఆయుధాలు అంటే అవసరమైనప్పుడు అన్యాయాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా కేవలం ఏదో పురుష దేవుళ్ళు విష్ణువు లేకపోతే శివుడు బ్రహ్మనే కాదు, మేము కూడా ఉన్నాము, వీళ్ళందరికన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నామని చెప్పి దుర్గామాత యొక్క రూపాన్ని మనం అందరం కూడా ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి మహిళా దినోత్సవంలో మహిళా టీచర్లందరూ భవిష్యత్తులో అది రాజకీయంలో అన్యాయం జరిగినా, స్కూళ్ళలో అన్యాయం జరిగినా, మేనేజ్మెంట్లో అన్యాయం జరిగినా, మీకు రావాల్సినటువంటి వ్యక్తి విషయాల్లో అన్యాయం జరిగినట్ల దుర్గామాత అవతారంగా మీరు మారాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మన మహిళా ఉపాధ్యాయులకి సన్మాన కార్యక్రమం మొదలవుతుంది. మన పాఠశాల గారితో విశాల వరకు మేడం గారికి సన్మానం చేస్తున్నాం. అధ్యక్ష ప్రమాణ చంద్రబాబు సురేష్ గారు చీఫ్ యూనివర్సిటీగా చేస్తున్నాం. థ్యాంక్ యూ. పురస్కారం తీసుకున్న తర్వాత మీరు ఇక్కడే వేదిక కూర్చోవచ్చుగా కోరుతున్నాం. తర్వాత లలిత మేడం గారు, కోడికి మండలం లలిత మేడం గారిని సన్మానం చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల తరఫున మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనాడు ఈ కార్యక్రమాన్ని పాఠశాల గారి చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించబడుతుంది. లలిత మేడం ఉపాధ్యాయులకి విషయాలతో సన్మానం చేయబోతున్నాం. గట్టిగా క్లాస్ మెడతో తీసుకొని వేదిక మీద కూర్చోవచ్చుగా కోరుతున్నాను. వీడియో తీస్తున్నారా? తర్వాత కాత్యాయని మేడం గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నంబరపూర్ కొంత మండలంలో పనిచేస్తున్న కాత్యాయని మేడం గారికి వీడియో పెట్టాను విషయాలతో సత్కరించడం జరుగుతుంది. ఒకసారి గట్టిగా చెప్పండి సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. తర్వాత సుకన్య మేడం, సుకన్య మేడం గారిని వేరే మీద కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దైవసన్నిధిలో ఈరోజు మహిళా దినోత్సవాన్ని ఈ విధంగా అమలుగా చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. మన అనసూయ మేడం గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అనసూయ మేడం గారికి మహిళా దినోత్సవం సందర్భంగా చీర్లు మరియు విషయాలతో సన్మానం చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. తర్వాత వాణి మేడం గారు అదేవిధంగా ఆహ్వానిస్తున్నాం. మేడం గారికి విషయాల మరియు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి మన రవీంద్ర పార్టీగా గౌరవించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. రామాదేవి మేడం గారు కూడా తదుపరి రామాదేవి మేడం పాల్గొనడం. రామాదేవి మేడం గారికి చాలా వరకు చేస్తున్నారు. అందరూ వెళ్ళిపోతున్న తర్వాత
కమలా మేడం గారు గారికి మహిళా దినోత్సవం సందర్భంగా చిరు సన్మానం. కమలా మేడం గారు పుష్పాలతో సన్మానం జరుగుతున్నారు. తర్వాత అరుణా మేడం గారు వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. మేడం గారు చాలా చక్కగా మాట్లాడినారు ఈరోజు. మేడం గారికి పుష్పాలతో సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమానికి భోజనం చేస్తున్న మన పాపకారుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరి వైద్యులు గారిని దేవుడి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ మేడం. మన ఆకర్షణ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మధ్యలో కూడా ఆనందదాయకం. ఈరోజు స్వామివారి సన్నిధిలో ఇంతమంది మహిళామూర్తులు మరి అందరూ దేవతా స్వరూపులే. అందరూ మేడం కూడా ఒకసారి దేవుడిని అందరూ సురేంద్ర గారు వీరందరూ కూడా కార్యదర్శులుగా ఉన్నారు. మరొకసారి అమలు కూడా కార్యవర్గాన్ని ప్రకటిస్తున్నాం. అధ్యక్షులుగా వీరారెడ్డి గారు, ఉపాధ్యక్షులుగా మోహన్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శిగా కె అంజనేయ గారు, అదనపు ప్రధాన కార్యదర్శిగా అనసూయ గారు, అలాగే కార్యదర్శులుగా అరుణమ్మ గారు, సుకన్య గారు, కాత్యాయని గారు, సురేంద్ర గారు, మహిళా ప్రముఖ కమలమ్మ గారు, కోశాధికారిగా దేవేంద్ర గారు, వీరందరినీ కూడా నంబులు పూలకుంట ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గంగా మండల కార్యవర్గంగా మరి ఎన్నుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఓకే అంటే సరే అని చెప్తూ అందరూ పైకెత్తి ఓంకారం చెప్పి మీ యొక్క ఆమోదాన్ని తెలపడం కోరుతున్నాం. మీరందరూ మరి నేటి నుంచి మీరు నమ్ములు కొనకుండా మండల కార్యవర్గంగా పనిచేస్తూ ఆపస్ యొక్క అభివృద్ధికి అలాగే మండల స్థాయిలో అక్కడ ఉపాధ్యాయుల యొక్క సమస్యలు తీర్చడానికి మీరు ముందున్నారని చెప్పేసి ఆపస్కు మంచి పేరు గుర్తింపు తీసుకొస్తారని చెప్పి మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మండల స్థాయిలో సమస్యలు ఖచ్చితంగా మీరు మండల విద్యాశాఖ గారికి తీసుకెళ్ళండి. జిల్లా స్థాయిలో సమస్యలు ఉన్నప్పుడు మాకు తెలియజేసినప్పటికీ జిల్లా కార్యవర్గానికి ఖచ్చితంగా మేము ఆ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి, అలాగే సమస్యలు కూడా ఎలా ఉంటాయంటే కొంతమంది వ్యక్తిగతమైన సమస్యలు వాళ్ళు ఎక్కడో ఏదో పొరపాటు చేయించారు, అలాంటివన్నీ మాత్రం ఆపస్ వాటిని అంగీకరించదు. కేవలం యొక్క వృత్తిపరమైనటువంటివి ఏవైనా కూడా సమస్యలు ఉంటే దాన్ని రాష్ట్ర స్థాయి వరకు కూడా తీసుకెళ్ళేటువంటి బాధ్యత మాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అంటే కొన్ని సంఘటనలు వ్యక్తిగతంగా ఉంటాయి, అవి సంఘం కూడా హర్షించదు. అలాంటి వాటిని మాత్రం ఆపస్ ఎప్పుడూ కూడా అంగీకరించారు. వాటిని మన వృత్తిపరంగా మన పాఠశాల పరంగా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా జిల్లా స్థాయిలో మొదటి తీసుకురండి. రాష్ట్రాయిలో ఉపాధ్యక్షులు గారు ఉన్నారు, మీరు రాష్ట్రాయికి తీసుకెళ్తారు. ఖచ్చితంగా సమస్యలు పరిశీలించడంలో ఆపస్ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నూతన కార్యవర్గం అందరికీ కూడా
జిల్లా కార్యవర్గ తరఫున శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు తెలియజేస్తూ ఆఫీస్ చేసిన కృషికి విశేషంగా పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. అలాగే ఇక్కడ లెటర్ ఇచ్చాము, ఇది లెటర్ ప్యాడ్. దీన్ని మీరు అధ్యక్షుల వారు అందరూ కూడా వెళ్ళి వారికి శాలువా పులాలు తీసుకెళ్ళి ఎంబీఓ ఈ లెటర్ అక్కడ ఇచ్చేసి మండల స్థాయిలో ఖచ్చితంగా ఉపాధ్యాయ సంఘాల యొక్క సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా ఆహ్వానిస్తారు. ఆహ్వానించారు ప్రోటోకాల్ ప్రకారంగా ఇది మండల అధికారుల గారికి అందజేస్తారని చెప్పేసి ఇప్పుడు అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వారికి మేము ఈ యొక్క లేఖనం చేసుకున్నాం. ప్రధాన కార్యదర్శి గారికి అలాగే ఉప ప్రధాన కార్యదర్శి గారికి కూడా మేము సన్మానం చేసుకోవడం జరుగుతుంది. అది 1 minute పవిత్ర భారతదేశ పౌరునిగా నా జాతీయ మహాపురుషులను స్మరించుకుంటూ నా మాతృభూమి సర్వతోముఖ వికాసం చెందాలని ఆకాంక్షించున్నాను. ఒక విద్యారంగ సేవకునిగా నా దేశ ప్రజలు విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సుసంపన్నులు కావడానికి నిరంతరము కృషి చేయుదును. విద్యార్థులను విద్యతో పాటు దేశభక్తులుగా, సంస్కారవంతులుగా, నీతివంతులుగా, శీలవంతులుగాను మరియు మాతృదేశ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం నా ప్రథమ కర్తవ్యంగా భావించుతున్నాను. నా బాధ్యత నెరవేర్చడానికి నేను మీ బాధ్యత చెప్పుకోండి చేరినాను. సంస్థ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటూ తోటి ఉపాధ్యాయుల పట్ల సౌభ్రాతృత్వ భావనతో వారి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ అభివృద్ధికి మనసా వాచా కర్మన కృషి చేయునని ప్రతిజ్ఞ చేయుచున్నాను. భారత మాతాకి జై. కార్యవర్గ పెట్టిన తర్వాత అందరూ కూడా భోజనం చేద్దాం. అమడగూరు మండలం గౌరవ అధ్యక్షులుగా శ్రీ శ్రీనాథ్ గారిని మరి ఎన్నుకోవడం జరిగింది. అలాగే అమడగూరు మండలం అధ్యక్షులుగా పి వాణి గారిని ఎన్నుకోవడం జరిగింది. సార్ చిన్న సభలున్నా ఎస్టీ సంపాదేవి గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. పి వాణి గారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఇద్దరు కూడా మహిళలే ప్రముఖ పాత్ర పోషించబోతున్నారు కదా. చాలా మహిళా దివస సందర్భంగా వారికి ఇచ్చినటువంటి గౌరవం మేము భావిస్తున్నాం. అలాగే నరేష్ గారిని అదన ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. శ్రీ జ్యోత్స్నా గారిని మహిళా ప్రముఖ ఎన్నుకోవడం జరిగింది. మరి వీరందరికీ కూడా మరి జిల్లా కార్యవర్గం తరఫున శుభాకాంక్షలు మరియు అభినందన తెలియజేస్తున్నాం. వారందరికీ కూడా మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శిని మేడం గారిని కండువాలు వేసి వారిని బాధ్యత స్వీకరించవలసిగా కోరుతున్నాం. మన రాష్ట్ర
తదుపరి మన రాష్ట్ర అధ్యక్షుడు అమ్మ చంద్రబాబు గారికి సన్మానించడం అలాగే దేవుడి ప్రతిమలు కూడా గౌరవించడం జరుగుతుంది. విషయాలతో అలాగే దేవుడి ప్రతిమలతో వారికి బహుమతులు అవుతున్నాయి. తదుపరి మన హర్ష చాలా మంది చాలా గొప్పగా ఇస్తున్నారు. వారి సేవ ఎంతో ఉండేది. వారికి కూడా విషయాలతో ఈ సత్కరించాలని ఎన్ని హర్ష సార్ మీరు రాబోయే కాలంలో సత్కరించడం జరుగుతుంది. ఓకే దేవుడి ప్రతిమలు కూడా జరుగుతుంది. కుటుంబ సమేతంగా వారిని జరుగుతుంది. రాబోతున్నారు వారికి శుభాకాంక్షలు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ జిల్లా కార్యవర్గ సమావేశం అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మన సంఘ తరఫున ఘనంగా నిర్వహించినటువంటి మన ఉపాధ్యాయ సంఘ నాయకులు అలాగే మనకు అతిథులుగా ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ రాజేంద్ర గారికి అలాగే మన జిల్లా సభ్యులు జిల్లా నాయకులు మన అమర చంద్రబాబు గారు అలాగే మన సురేష్ రావు గారికి అలాగే మా ఆహ్వానాన్ని అందించి ఈ సమావేశానికి 9 నుంచి హాజరయ్యి ఇంతవరకు 2 గంటలు అయిపోయినటువంటి కూడా ఎలాంటి ఎదురు లేకపోకుండా అందరూ కుటుంబ సమావేశంగా పాల్గొని ఈ సమావేశాన్ని దిగ్విజయం చేసినటువంటి మన ఉపాధ్యాయులందరికీ అలాగే మహిళా మూర్తులకి అతిథులకి ప్రధానంగా అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ మాజీ ఎమ్మెల్యే పాఠశాల గారికి ఇలా మనకు సహకరించినటువంటి ఈ పాఠశాల మనకు ఇచ్చేసినట్టు ఈ పాఠశాలను మనకు అందించినటువంటి అర్జున్ ఉందిరా గోపురం తీసుకున్నాం. కదిరి నరసింహస్వామి గోవింద.